అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చాలామందిని కలవరపెడుతున్నటువంటి అంశం ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, కేబీఆర్ పార్క్, పాపులర్లీ నోన్ యాజ్. ఇది పూర్తిగా ధ్వంసం అవుతుందా, రోడ్లు వేయటం కోసంగా ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆక్యుపై చేసేస్తుందా అనేటటువంటి ఒక సంశయం చాలామందిలో ఉంది. విన్స్టన్ చర్చిల్ చెప్పాడంటారు, ఆయన చెప్పాడో లేదో కానీ ఇది బాగా పాపులర్ సేయింగ్ కింద ఆయన పేరు మీద పోతూ ఉంటుంది. నిజం నిద్రలేచి బూట్లు తెలిగే లోపల అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టేస్తుందని. ఇది అబద్ధమైనా కాకపోయినా ఒక్కొక్కప్పుడు ప్రభుత్వాలు తమ స్టాండ్ను తమ ఏం చేస్తున్నాయనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్ళలేనప్పుడు అన్ని రకాల రూమర్సు నిజాల కింద చెల్లుబాటు అవుతాయి. ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి అంటే నాలాంటి వాడు కూడా వెరిఫై చేసుకోకుండా దీన్ని నమ్మి నేను చిన్న ఆర్టికల్ రాసి హాన్స్ ఇండియాలో పబ్లిష్ చేశాను. కేబీఆర్ పార్కును ధ్వంసం చేయకుండా ఫ్లైఓవర్లో అవి కట్టే అవకాశం ఉంది అని పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన గ్రూప్లో షేర్ చేస్తే అక్కడ నాకు చాలా చక్కని ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే ఆ గ్రూప్లో చాలామంది ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. సార్ మీరు రాసింది కరెక్ట్ కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్స్ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, అది ఎక్స్ప్లెయిన్ అయినప్పుడు ఆ అంశాన్ని ప్రజలకు సక్రమంగా వివరించటం చాలా అవసరమని దాని మీద పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, దీనిని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్యాకిల్ చేసినటువంటి వ్యక్తిని మన ఐవైఆర్ టాక్స్కు నేను ఆహ్వానించాను. వచ్చి అసలు పూర్వాపరాలు ఏంటి, ఈ ఫ్లైఓవర్స్ జూబ్లీ హిల్స్లో ఎట్లా వేయబోతున్నారు, దీనివల్ల కేబీఆర్ పార్క్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్జిఓలు, ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళు దీని మీద ఎజిటేట్ అయ్యి చాలా ఇది చేస్తున్నారు. దీనిని కారణాలేంటి, కొంత ఈ అపోహలను మనం తొలగించగలం అంటే తప్పకుండా వస్తాను సార్ అని వచ్చారు. ఆయన ఎవరో కాదు, ప్రశాంత్ కుమార్ ఝా, పీకే ఝా. ఈయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఐఎఫ్ఎస్ ఆఫీసరు, నాతో కూడా కలిసి పనిచేశాడు. ఇద్దరం కలిసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కలిసి పనిచేశాం. ఆ పైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తరువాత తెలంగాణ కేడర్కు కేటాయించబడ్డాడు. తెలంగాణ కేడర్లో 2016 నుంచి 19 దాకా ప్రిన్సిపల్ సిసిఎఫ్గా ఈయన పనిచేయటం జరిగింది. ఇదే కాదు, లాలో కూడా నిష్ణాతుడు. సైమల్టేనియస్గా లా చేసి లా డిగ్రీ సంపాదించాడు. ఇప్పటికి కూడా హైకోర్టుకు పోయి కొన్ని కేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. ఆయన ఈ ప్రాజెక్ట్ను పర్సనల్గా డీల్ చేశాడు. దీని మీద పూర్తి అవగాహన ఉంది. దీని మీద పూర్తి ఇష్యూస్ను క్లారిఫై చేయగలిగినటువంటి వ్యక్తి పీకే ఝా గారు. ఇప్పుడు వారు మన ముందున్నారు. వారితో మాట్లాడి ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం ఝా గారు, చెప్పండి, మీరు ప్రిన్సిపల్ సిసిఎఫ్గా ఈ ప్రాజెక్ట్ను ఎట్లా హ్యాండిల్ చేశారు? ఈ ప్రాజెక్టు వలన ఏది కొంత ఇబ్బంది కలగవచ్చు, కేబీఆర్ పార్క్ ఏమైనా దీనివల్ల ఇబ్బంది ఉందా, లేకపోతే ప్రజల్లో ఈ అపోహలు రావడానికి కారణం ఏంటి? ఈ ప్రాజెక్ట్కి కేబీఆర్ పార్క్తో ఎలాంటి సంబంధం లేవు. ఫస్ట్ క్లారిఫికేషన్ మనం ఇవ్వాల్సింది. తర్వాత దీనిపైన చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇది ఫ్లైఓవర్ అవసరం ఉందా, చెట్లు కొట్టాల్సింది అవసరం ఉందా, అన్నీ వస్తుంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. సపోజ్ ఎవరన్నా మన పొల్యూషన్ మీరు అర్బన్ ఏరియాలో చూస్తే పెరుగుతూనే ఉన్నాయి. ఇది జస్ట్ మనకి క్యాన్సర్ రకంగా ఉంటుంది. క్యాన్సర్ అనేది తగదు, పెంచుతున్నాయి. క్యాన్సర్ అయితే మన డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదో వాళ్ళు కీమోథెరపీ లేకుండా రేడియేషన్ ఏదో చేస్తారు. మన కీమోథెరపీ చేసే అప్పుడు లేకుండా హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చేప్పుడు కొన్ని రియాక్షన్ వస్తుంది, హెయిర్ అండ్ ఆల్ దట్ పోతుంది. కానీ లాంగ్ రన్లో మనకి మేలు అవుతుంది. ఇది కూడా సేమ్.
ఈ పార్క్ చూస్తే పార్క్ 94లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలో వచ్చింది. ఫస్ట్ మనం ఈ పార్క్కి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా మనం నోటిఫై చేసినాము 94లో. అప్పుడు జూబ్లీ హిల్స్ బ్లాక్ చెప్పి పేరు ఇచ్చింది. తర్వాత 1998లో దీనికి అప్గ్రేడేషన్ అయింది. నేషనల్ పార్క్గా మనం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. పేరు కూడా మార్చింది. జూబ్లీ హిల్స్ పార్క్ నుంచి ఇది కేబీఆర్ పేరు వచ్చింది. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ నోటిఫై చేసే అప్పుడు దాదాపు 14 హెక్టేర్ అబౌట్ 40 ఏకర్ ల్యాండ్ పార్క్ చుట్టూ మనం గవర్నమెంట్ వదిలిపెట్టింది పర్పస్గా. ఆ ఫారెస్ట్ నోటిఫికేషన్లో రాసి ఉన్నాయి, ఇక చుట్టూ రోడ్డు ఉన్నాయి, అప్పుడు కూడా రోడ్డు ఉండేది కాబట్టి రోడ్ పార్క్ మధ్యలో అబౌట్ 40 ఏకర్ చుట్టూ ల్యాండ్ వాళ్ళు ఇయర్ మార్క్ చేసినారు సెపరేట్గా ఫర్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద రోడ్ చెప్పి మన గవర్నమెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రోడ్ గవర్నమెంట్ జియోలో మన ఫారెస్ట్ నోటిఫై అప్పుడు అది మెన్షన్ ఉన్నాయి కి ఫారెస్ట్లో ఫ్యూచర్లో అవసరం అయితే చెప్పి కొంత. సో మనం ఓన్లీ అబౌట్ 400 ఏకర్ ల్యాండ్ మాత్రమే మనం ఇది పార్క్ డిక్లేర్ అయింది. మిగతా కొన్ని ఎస్పీఎస్ మనం పక్కన పెట్టినాం. ఇప్పుడు వచ్చేది ప్రపోజల్ టోటల్ మనకి కేబీఆర్లో టోటల్ 7 జంక్షన్స్ ఉన్నాయి. ఈ జంక్షన్స్ మీద ఫ్లైఓవర్ ప్రపోజ్డ్ ఉంది గవర్నమెంట్కి. ఈ అన్ని